ఇట్లా కూర్చోమని చెప్పి చేతికి బెడీలు వేసినారు. ట్రైన్లో అందరి ముందు బెడీలు వేసి కూర్చోవాలి అని కూర్చోనంటే ఆ CPU 14 కిలోలు ఉంటుంది బ్రో ఆల్మోస్ట్. అది తీసి ఇక్కడ పెట్టినారు తీసుకొచ్చి చేతులు పెట్టి. దేనికన్నా అంటే పట్టుకో నీ CPU కదా. ఇట్లా వాష్రూమ్ పోవాలి అంటే వచ్చి ట్రైన్లో పబ్లిక్ టాయిలెట్ ఓపెన్ చేసి పో, ప్రూఫ్లు ఉన్నాయి సార్, నా కేసు తీసుకోండి సార్ అంటే మొత్తం చూసి పేపర్ రిసీవ్ బయటేసి నీ దిక్కుంతో చెప్పుకో, నేను కేసు తీసుకోను. డిఎస్పీ గారు, చంద్రగిరి డిఎస్పీ గారు. ఆపోజిట్లో ఎవరన్నా మంచు విష్ణు గారు అంటే 1 లక్ష రూపాయలు తీసుకొని రా, నీ కేసు తీసుకుంటా, నీకు ఆ పేపర్ ఇప్పిస్తాను నేను. ఏసీపీ సార్ కదా కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉంటారులే, ఇంకా హైయర్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి డిగ్నిఫైడ్గా ఉంటారు, ఆయన కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమవుతుంది అని రూమ్లోకి పోతే తలుపు క్యాబిన్ డోర్ వేసిన వెంటనే అమ్మలు అక్కలు దరిద్రమైన లాంగ్వేజ్ చండాలంగా తిట్టుకుంటా పైకి. నేను ఒక సాధారణ మనిషిని, చిన్న యూట్యూబర్ని, సినిమా ప్రమోట్ చేసుకోవడానికి జనాలు బ్లాక్మెయిల్ చేస్తున్నారండి, ఇది కరెక్ట్ కాదండి, రైట్ ప్రొసీజర్ ఉంటుంది, అబద్ధాలు చెప్పి యూట్యూబ్లో సైకిల్ వేస్తున్నారండి, అది కరెక్ట్ కాదండి, కరెక్ట్గా ఫాలో అవ్వడం చెప్పిన దానికి నా మీద రెండు స్టేట్లో 2 కేసులు, యూనివర్సిటీలు, అసోసియేషన్లు, ప్రొడక్షన్ కంపెనీ ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి సార్? మా నాన్నని CA గారు రూమ్లో తీసుకెళ్ళారు. రూమ్ లోపల తీసుకెళ్తే సార్ బయటకు వినిపిస్తున్నాయి సార్ అరుపులు మా నాన్నని అరిచేది. ఆ రోజు మా నాన్న కంట్లో నీళ్ళు పెట్టుకుని చూస్తా ఉన్నాడు. ఆయనకి ఏం తప్ప యూట్యూబ్ గురించి కానీ ఏమీ తెలియదు.